హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భక్తికి మారు పేరు అయిన హనుమంతుడి గురించి 6 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మనందరికీ హనుమంతుడంటే చాలా ఇష్టం కదా. మరి ఆయన గురించి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకోకుంటే ఎలా? వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. హనుమంతుడు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు కదా. కానీ ఆయన వివాహం చేసుకున్నారనే వాదన కూడా కొన్ని పురాణాలలో వినిపిస్తుంది. ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా హనుమంతుడిని నిత్య బ్రహ్మచారిగా కొలుస్తారు. ఆయన తన జీవితాన్ని శ్రీరాముడి సేవకు అంకితం చేశాడు. రామాయణం మరియు ఇతర ప్రధాన గ్రంథాలలో ఆయన బ్రహ్మచర్య దీక్షను గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. చాలామంది భక్తులు ఆయన్ని బ్రహ్మచారిగానే ఆరాధిస్తారు. అయితే కొన్ని పురాణాలలో, ముఖ్యంగా పరశర సంహితలో హనుమంతుడి వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఈ కథనం ప్రకారం హనుమంతుడు తన విద్యాభ్యాసం కోసమే వివాహం చేసుకున్నాడు. సూర్య భగవానుడి వద్ద హనుమంతుడు శిష్యరికం స్వీకరించినప్పుడు ఆయనకు 9 రకాల వ్యాకరణాలు నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ సంక్లిష్టమైన విద్యాభ్యాసం సులభం కావడానికి సూర్యుడు తన తేజస్సు నుండి సువర్చల అనే కుమార్తెను సృష్టించి ఆమెను హనుమంతుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహం కేవలం విద్యాభ్యాసం కోసమేనని, శారీరక బంధం కోసం కాదని స్పష్టంగా చెప్పబడింది. వివాహం జరిగిన వెంటనే హనుమంతుడు ఆ వ్యాకరణాల యొక్క పూర్తి జ్ఞానాన్ని పొందాడు. ఆ తరువాత హనుమంతుడు మరియు సువర్చల తమ మార్గాల్లో వెళ్ళిపోయారు. ఈ విధంగా హనుమంతుడి బ్రహ్మచార్యానికి ఎలాంటి భంగం కలగకుండా ఆయన తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. కాబట్టి ఫ్రెండ్స్, హనుమంతుడి వివాహం గురించి 2 వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ఆయన నిత్య బ్రహ్మచారిగా పూజించబడుతుండగా, మరోవైపు ఆయన విద్యాభ్యాసం కోసం మాత్రమే వివాహం చేసుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈ 2 వాదనల్లో ఏది నిజమైనా హనుమంతుడి భక్తి, శక్తి మరియు జ్ఞానం మాత్రం అమోఘమైనవి. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 2 తెలుసుకుందాం. హనుమంతుడు శివుడి అవతారం. మనందరికీ తెలుసు హనుమంతుడు వాయుదేవుని కుమారుడని. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే హనుమంతుడు సాక్షాత్తు శివుని యొక్క 11వ రుద్రావతారం. దుష్టశక్తులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని స్థాపించడానికి శివుడు ఈ రూపంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ని రుద్రాంశ సంభూతుడు అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. హనుమంతుడిని మనం ఇప్పుడు పిలుస్తున్న పేరు హనుమంతుడు మరియు ఆంజనేయ అని పిలుస్తాము. కానీ ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరు వేరు. ఆ పేరు మారుతి. మారుతి అంటే బలమైన వాయువు అని అర్థం. అయితే చిన్నతనంలో ఒకసారి సూర్యుడిని పండు అనుకొని మింగబోయినప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడంతో హనుమంతుడి దవడ అణువు కొంచెం వంగింది. అప్పటి నుండి హనుమంతుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఒక కుమారుడు ఉన్నాడు. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. హనుమంతుడు నిత్య బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. కానీ రామాయణంలోని కొన్ని గ్రంథాల ప్రకారం లంకను దహనం చేసినప్పుడు ఆయన శరీరం నుండి ఒక చుక్క చెమట సముద్రంలో పడింది. ఆ చెమట బిందువు ఒక బలమైన మకరానికి గర్భం దాల్చింది. దాని ద్వారా మకరధ్వనుజుడు జన్మించాడు. మకరధ్వనుజుడు కూడా తన తండ్రిలాగే శక్తివంతుడు మరియు రాముడికి భక్తుడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. హనుమంతుడి శక్తికి అవధులు లేవు. హనుమంతుడి శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన చిన్నతనంలోనే సూర్యుడిని మింగడానికి ప్రయత్నించాడు. లంకకు సముద్రాన్ని దాటి వెళ్ళాడు. సంజీవని పర్వతాన్నే పెకలించి తెచ్చాడు. ఆయనకు అష్టసిద్ధులు మరియు నవనిధులు వశమై ఉన్నాయి. ఆయన సంకల్పిస్తే ఏదైనా సాధించగలడు. అందుకే హనుమంతుడికి అసంభవం అనేదే లేదు అనే దానికి ఉదాహరణగా చెబుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. హనుమంతుడు ఇప్పటికీ జీవించే ఉన్నాడని నమ్ముతారు. ఇది చాలామంది నమ్మే విషయం.
రామాయణం ముగిసిన తర్వాత రాముడు హనుమంతుడిని భూమిపైనే ఉండిపోమని తన భక్తులను కాపాడుతూ ఉండమని ఆజ్ఞాపించాడని చెబుతారు. అందుకే ఇప్పటికీ చాలామంది ఆయన తమ కష్టాల్లో తోడుగా ఉంటాడని విశ్వసిస్తారు. కొన్ని పురాణాలలో మరియు కథల్లో హనుమంతుడు ఇప్పటికీ సంచరిస్తూ ఉంటాడని ప్రస్తావనలు ఉన్నాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం హనుమంతుడి గురించి 6 అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకున్నాను. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. హనుమంతుడి గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరియు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.